కేజీఎన్ 9 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా లింగంపల్లి, తాళ్లపల్లిగూడ, చిత్తాపూర్, జపాల గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం మంచాల మండల కేంద్రంలో మంచాల గ్రామ పంచాయతీ పాలక మండలి గ్రామ సర్పంచ్ ఎరుపుల మానస వినయ్, ఉప సర్పంచ్ పందుల లింగం గౌడ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కావాలంటున్నారు, 400 మందికి కావాలి అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ 400 మందికి ఇండ్లు కావాలంటే మీకు అందరికి తెలుసు, సంవత్సరానికి మొన్న 500 ఇచ్చిన ఈ మండలానికి, ఇప్పుడు మళ్ళొక్క 500 ఇండ్లు ఇస్తాం. ఎక్కడెక్కడ ఎక్కువ జనాభా ఉందో అక్కడ ఎక్కువ ఇస్తాము, తక్కువ ఉన్న గ్రామాల్లో తక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా మంచాల గ్రామంలో ఎక్కువగా అవసరం ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ 100 ఇండ్లు ఈ సంవత్సరమే ఇచ్చే కార్యక్రమం నేను తీసుకుంటాం. అదేవిధంగా పవర్ సప్లై గురించి చెప్పిండ్రు. పవర్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఏడీకి ఇప్పుడే చెప్పినా, ఈ సమస్యను ఒక వారం రోజుల్లో పూర్తిగా పవర్ సమస్య లేకుండా చేసేటువంటి బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటారు. సమస్యలు వస్తాయి, రావని అంటలేను, కానీ మనకుండే సమస్యలు ఏండ్ల తరబడి ఇట్లా ఎక్కడికక్కడ మురిగిపోయి మన సమస్యలు పోలేవు. ఇవన్నీ సమస్యలతో పాటుగా గ్రామం అంతా పరిశుభ్రంగా ఉండాలి. గ్రామం పరిశుభ్రంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. గ్రామం ఎక్కడి గడ్డి అక్కడే, ఎక్కడ మొలకలు అక్కడే, ఎక్కడ పిచ్చి మొక్కలు అక్కడే, మోరీలు ఎక్కడివి అక్కడనే ఉంటే గ్రామం బాగుపడదు. ఇప్పుడు మీరు మన ఇంటి ముంగట ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, ఇంటి ముంగట మోరీ కానొస్తుంది. దానివల్ల మీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, కుటుంబాలకు రోగాలు వస్తాయి. ఒక్కటి కాదు, ఆ ఒక్క మోరి పోతుంటే 100 కుటుంబాలు ఆ మోరి వెంబడి ఉంటాయి, అందరికి ఇబ్బంది. అది చెయ్యాలనే ఈరోజు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా మీ దగ్గర పెట్టినాం. ప్రజాపాలన అంటే ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చి సమస్యల పరిష్కారం చెయ్యాలని చేస్తున్నాం. ఈరోజు మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల కోసమే తీసుకున్నాం. ప్రజల సమస్యల పరిష్కారమే మన ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేస్తున్నాం. ప్రజలందరికీ కూడా మేలు జరగాలనేదే. ఇప్పుడు ఏ సమస్య చెప్పినా నేను అడిగిన ఒక్కొక్కటి మళ్ళీ నా నోటీసులో తెస్తారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాకపోవడానికి కారణం ఎందుకు కూడా చెప్తారు. చెప్పి అది ఫైనాన్షియల్ అవసరం ఉంటే అది నేను చేపిస్తా. కాబట్టి అధికారులందరూ కూడా, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రేపటి నుండి అన్ని డిపార్ట్మెంట్లు ఎవరెవరు రావాలేదో, ఈ 6 రోజులు ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలేదో మొత్తం ఒక రిపోర్ట్ నాకు పంపించమని ఇప్పుడే ఎండిఓకి చెప్పిన. అందరి అధికారులు జవాబుదారీతనంగా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చెయ్యకుండా ఆఫీసులో కూర్చుంటామంటే కుదరదు. కాబట్టి అందరినీ కూడా నేను పనిచేయమని చెప్తున్నా. ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉండమ్మా ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకుంటున్నాం. ఇది మీరు అడిగితేనే రాలే, మేము మీ సమస్యలు తీర్చడానికే వచ్చినాం. అందుకే వచ్చినటువంటి సమస్యల్లో ఇప్పుడు మీరు ఒక్కరో ఇద్దరో చెప్తే మీకోసమే కాదు, ఊరందరికి అక్కడ వస్తుంది. అది ఇప్పుడు ఇల్లుది సమస్య చెప్పిండ్రు. ఒక ఆమె బిల్లు రాలేదన్నారు, 34 ఇల్లు ఇస్తే ఒక్కరికి రాలే, 33 మందికి వచ్చింది. అంటే ఆమె దగ్గర కూడా సమస్య ఉంది. ఆ సమస్యలను కూడా క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నేను నా దృష్టికి వచ్చిన, మన అధికారులు నా దృష్టికి తీసుకొచ్చిన, మీరు చెప్పిన ఆ సమస్యల పరిష్కారం తప్పకుండా జరుగుతుందని చెప్పి మీ అందరికి తెలియపరుచుకుంటూ, మీరు పాల్గొన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాము. ఇవన్నీ చెప్పినాం కదా, మేము ఇస్తున్నాం కదా. ఇప్పుడు
అది రాలేదు అని ఎవరన్నా ఒకరు అనొద్దు అనేదే నా ఉద్దేశం. ఇప్పుడు నువ్వు ఒక్కదాని 99 మందికి వచ్చి నువ్వు ఒక్కదాని అన్నావు అనుకో, అరే నిజంగా ఎందుకు వస్తలేదు అనుకుంటారు వాళ్ళు. అందుకే మీకు నేను ఏం చెప్తున్నా, మా పథకాలు మన ప్రభుత్వం ఇది ప్రజల కోసం చేస్తున్న పాలన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే కదా ఇవన్నీ, కాంగ్రెస్ వచ్చినాకనే కదా వస్తున్నాయి. ఇంతకుముందు వచ్చినాయేమో మీకు? వచ్చినా ఏంటని ఒకరు చెప్పండి. ఒక ఇల్లు వచ్చిందా? ఒక రేషన్ కార్డు వచ్చిందా? లేకపోతే ఎవరైనా సన్న బియ్యం ఇచ్చిండా? కరెంటు బిల్లు మాఫ్ చేసిండా? ఎవరు చేయలే కదా. ఇప్పుడు ఓట్ల నాడు కొంతమంది ఏమవుతారు, మీరు కాకపోవచ్చు, ఏం చేస్తారు, కొంతమంది 1000 ఎవడిస్తాడని చూస్తారు, 2000 ఎవడిస్తాడని అట్లా చూడొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఒక నెల బిల్లు కాదు మీకు, ఆ ఓట్ల నాడు తీసుకునే పైసలు అవి పుణ్యానికి వచ్చినాయని తాగేస్తారు, అవి కూడా ఉంచరు. ఇట్లా వస్తే నెలకు మీకు సన్న బియ్యం రాబట్టే, కరెంటు బిల్లు మాపాయి, మీకు ఇవన్నీ గ్యాస్ సిలిండర్లు సగం 500 ఇస్తున్నాం. కొంతమందికి రాకపోతే అవి ఎవరెవరికి వస్తలేదో చెప్పండి అమ్మా. ఒక్కరు చెప్పండి, ఎవరన్నా ఒక్కరు చెప్పండి. మీకు ఇప్పటిదాకా పడలేదా? అంటే దాన్ని పడలేదు అంటే ఎవరికైనా పడ్డోళ్ళు ఉన్నారా? ఇక్కడ సివిల్ సప్లైలు వచ్చినారే రాగండి అమ్మా. ఇప్పుడు అప్లవర్ అయితే లేవు, టైం అయిపోయింది అని చెప్పారు అక్కడ. కానీ ఇప్పటి వరకు కూడా చాలా మందికి మాత్రం సగానికే అవుతుంది, సగం వేస్ట్ అవుతుంది. వచ్చినాయి కూడా అంత గట్టిగా చెప్పాలి కామా మీరు. ఏడ పవర్ ఫ్లక్చుయేషన్ ఉంది, ఏడి ఎవరున్నాయా? ఎలక్ట్రికల్ ఎవరు చూస్తున్నది? మీకు ప్రాబ్లం ఏంది గజ్జప్? ఇక్కడ ఈడ నీళ్ళు ఇవ్వడానికి ఏం ప్రాబ్లము? ఈఎన్సీకి ఓసారి అసలు మీరు మంచిగా చేస్తారని వదిలేస్తే ఇట్లా చెడ్డ పేరు తెస్తున్నారు మీరు. ఇంకోటి లింగంపల్లి వాళ్ళకి కొంచెం ఎక్సెస్ చేసుకున్నారు, అది కూడా కంట్రోల్ చేసి ఏ ఊరు మా ఊరికి ఇవ్వండి. మీరు ఒకరి తాను ఎక్కువ తక్కువ ఎందుకు, ఆడ పాపులేషన్ బట్టి ఇవ్వాలి కదా. అట్లా అయింది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు సార్. లింగంపల్లి గేట్ దగ్గర లీకేజ్ ఇప్పుడు నేను మంచాల్లో ఉన్నా, అరే ఈ వాటర్ ప్రాబ్లం మీరు ఎంటారు, పవర్ లేక అది లేక సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం అంటారు. ఏంది ఇది? మరి అడగానే కదా నువ్వు వీళ్ళను. ఉన్నారు, ఇక్కడే ఉన్నారు మీ వాళ్ళు. మరి నీళ్ళ ప్రాబ్లం ఉంది మంచాల మండలంలో. హెడ్ క్వార్టర్ ఇది. 5,40,000 లీటర్ల నీళ్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? 4,40,000 అని చెప్తున్నారు. కానీ అది కూడా 4 లక్షలు కాదు, 3 లక్షలు కూడా వస్తలేవని చెప్తున్నారు వీళ్ళు. ఇంత అధ్వానంగా ఉంటే ఎట్లా? లేదు, వీళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు నేను వస్తున్నట్టునే కానొస్తున్నారు వీళ్ళు. ఊర్లలో కూడా తిరుగుతలేరు కరెక్ట్ గా. ఇది సమ్మర్ కదా, మరి ఎట్లా? మరి అట్లా కూర్చుంటే పంపించేసేయండి, వేరే దగ్గరికి పంపించండి వాళ్ళను కూర్చున్న దగ్గర. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉంటే ఎట్లయితుంది కృపాకర్? ఎప్పటి వరకు చేస్తారు? రేపు ఎస్సీని సీనిడికి పంపి ఇడికి ముందు
ఎవరిని పంపించడం వాటర్ ప్రాబ్లం లేకుండా వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆల్టర్నేటివ్ పెట్టు. నీకు అందుకే నీ పోస్ట్ ఏందే ఆ డి నిద్రపోతుంటాడు రోజు. మీరు అర్థం చేసుకుంటలేరు. మీకు ఇదివరకే చెప్పిన నేను. ఇప్పుడు మనకు పని చేయని వాళ్ళు మంచిగా ఏదైనా కూర్చున్న పోస్టులు ఇవ్వండి వాళ్ళకు. ఊర్లలో నీళ్ళు ఇచ్చే పోస్టులు ఇవ్వకండి వాళ్ళకు. లేకపోతే దూరం పంపించే కూర్చొని మంచిగా ఉండమని హాయిగా. అరే నీళ్ళు ఇప్పుడు ఎండాకాలం ఇది మంచాల హెడ్ క్వార్టర్ వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు మొత్తం ఈడ. నేను ఇప్పుడైతే కష్టం కదా.